రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు, సీఎస్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని విధుల్లో నిమగ్నం అవ్వాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని సింగనగర్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించేందుకు బోట్లో వెళ్లారు. భద్రతా సిబ్బంది వద్దని వారించినా స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గరలోనే ఉంటానంటూ బాధితులకు భరోసా కల్పించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, వైద్యాన్ని అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. అయితే ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు పొంగిపోరటంతో చాలా మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఉదయం నుంచి తిండి, నీరు లేక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సహాయాన్ని కోరారు. ఆయన చొరవతో హెలికాప్టర్ను పంపించేందుకు ఏపీ సీఎస్ అంగీకరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇది కేవలం నలుగురి మధ్య ప్రేమ సమస్య మాత్రమే అని తెలిపారు. 2-3 వేల వీడియోలు ఉన్నట్లు కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. అక్కడ ఎలాంటి కెమెరాలు లేవని మండిపడ్డారు. నిందితులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 3 చిన్నారులు నీటి గుంటలో పడ్డారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచారు. స్థానికులు గమనించకపోవడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు నగరంలో కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో 4 అడుగుల మేర వరద నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విజయవాడ శివారు కండ్రిగా వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలటంపై ప్రధాని మోదీ ఇటీవల క్షమాపణలు చెప్పారు. అయితే ఆ క్షమాపణలో అహంకారం ఉందని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ప్రధాని క్షమాపణలు చెబుతుంటే పక్కన నిల్చున్న ఉప ముఖ్యమంత్రి ఒకరు నవ్వుతూ కనిపించారని మండిపడ్డారు. శివాజీ మహారాజును అవమానించిన వారిని తప్పకుండా ఓడిస్తామని ఉద్ధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీకి ఎగ్జిట్ తప్పదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. జేపీని ఓడించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అక్కడి ప్రజలను మోడీ మోసం చేశారని ఆరోపించారు. పరీక్షా పత్రాల లీక్, అవినీతి కారణంగా 4 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయని చెప్పారు ఖర్గే. రష్యా, ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మాస్కో సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా దూసుకొచ్చిన 158 మంది ఉక్రెయిన్ డ్రైన్లను సమర్థవంతంగా కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాస్కో సహా పలు 9 ప్రాంతాలలో అర్ధరాత్రి వేళ ఈ దాడులు జరిగినట్లుగా తెలిపింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించింది.